హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్స్ సొగస్యూడి తర్మ. ఈరోజు మనం సొగస్యూడి తర్మలో ఎర్రగడ్డ సుందరనగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో శారీస్లో ఏ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు. ఈ రోజు మా వ్యూవర్స్ అందరి కోసం ఏ సారీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ సారీస్, టోటల్ ఫ్యాన్సీ సారీస్. మరి ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ సారీ వచ్చేసి మనకి లంగావోని టైప్ ఆఫ్ సారీ అన్నమాట. ఇది షోల్డర్ పార్ట్ చూస్తున్నాం మనము. పైన బోర్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్ తీసుకున్నారు. కింద రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్. ఈ కింద కూడా మనకి బ్లాక్ రా సిల్క్ మీద ఒక డైమండ్ షేప్ లో టెంపుల్ టైప్ డిజైన్ లో మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3 sides కంటిన్యూ అవుతుంది. 2.5 meters 2.5 meter వరకు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి షోల్డర్ పార్ట్ బ్లాక్ మీద మొత్తం కూడా మనకి రెడ్ కలర్ తో ఒక లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు. అది కూడా మనకి ఆల్టర్నేటివ్ గా అక్కడ మొత్తం కూడా మనకి రెడ్ లోటస్ ఫ్లవర్స్ ఒక బంచెస్ లాగా తీసుకున్నారు, ఒక 1/2 meter దాకా. మళ్ళీ 1/2 meter వచ్చేసరికి మనకి బ్లాక్ మీద సేమ్ డిజైన్ నే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఆల్టర్నేటివ్ గా మనకి 2.5 meter వరకు ఇలాగే ఉంటుంది. 2.5 meter తర్వాత గ్రీన్ కలర్ వస్తుంది. అంటే బుటీస్ మనకి గ్రీన్ కలర్ యూస్ చేసాం కాబట్టి గ్రీన్ కలర్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి అస్సాం కోటా అన్నమాట మెటీరియల్. అస్సాం కోటాకి మొత్తం కూడా మనకు ఒక బిందీ షేప్ లో డ్రాప్ డిజైన్ మనకి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్. అంటే పళ్ళు వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే బ్లాక్ వస్తుంది. దానివల్ల మనకి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ గా మనకి రా సిల్క్ ఇచ్చారు. గ్రీన్ కలర్ సేమ్ బోర్డర్స్ మనకి స్లీవ్స్ కంటిన్యూ అవుతాయి. 3 sides కూడా మనకి టోటల్ సారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉందండి? 2250. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా మనకి కోటా మెటీరియల్. సమ్మర్ వస్తుంది కాబట్టి ఈ కోటాస్ చాలా బాగుంటాయి అన్నమాట. సమ్మర్ లో మనకి శారీ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఇక్కడ పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఒకటి తీసుకున్నారు. కింద ప్యారెట్ గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం షోల్డర్ పార్ట్ చూస్తున్నాం. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా 2.5 meter వరకు మనకి లైట్ బేబీ పింక్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్, కొంచెం రేర్ కాంబినేషన్, డిఫరెంట్ గా ఉంటుంది మనకి చూడడానికి కూడా. బేబీ పింక్ తో మనకు మొత్తం కూడా చిన్న క్రీపర్ లాగా ఆల్ ఓవర్ డిజైన్ ఇస్తూ గ్రీన్ కలర్ తో లోటస్ ఫ్లవర్స్ కూడా మనకి బిగ్ ఫ్లవర్స్ గా మనకి డిజైన్ చేశారనమాట. అక్కడక్కడ మనకి మ్యాంగో వర్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది. లీఫ్ అండ్ మ్యాంగో బర్డ్స్ ప్లేస్ లో వచ్చేసి మనకి మ్యాంగో బుటీ ఇచ్చారు. బుటీ టైప్ లో డిజైన్ చేశారు. 2.5 meters మాత్రం మొత్తం టోటల్ మనకి ఇట్లా ఆల్ ఓవర్ టైప్ లో డిజైన్ చేశారు. ఆ తర్వాత హాఫ్ వరకు మనకి నీస్ పార్ట్ వరకు మొత్తం కూడా మనకి సేమ్ డిజైన్, హాఫ్ వరకు డిజైన్ ఉంటుంది మనకి. పైన మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చేసారు. కింద హాఫ్ వరకు ఫుల్ వర్క్ ఉంటుంది. బోర్డర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ మనకి శారీ అంతా కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో పింక్ అండ్ గ్రీన్ కలర్ సేమ్ కలర్స్ కాంబినేషన్ లోనే టోటల్ శారీ అంతా కూడా డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్, గ్రీన్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ మెటీరియల్ తీసుకున్నారు. దానికి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారండి. ఇక్కడ వచ్చేసి మనకి రా సిల్క్ మెటీరియల్ గ్రీన్ తీసుకున్నారు, పైన పింక్ కలర్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2500. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా మనకి డిజైనర్ సారీ. ఓకే, ఇది ఏం మెటీరియల్ అండి? ఇది వచ్చేసి మనకి షిఫాన్ కి విత్ ప్రింటెడ్ షిఫాన్ అన్నమాట. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. కింద మొత్తం కూడా చూడడానికి ఇది చెమ్కీ వర్క్ లాగా అనిపిస్తుంది, కానీ ఈ మొత్తం కూడా థ్రెడ్ తో డిజైన్ చేశారు. ఫుల్ బోర్డర్ అంతా కూడా మనకి ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ తో డార్క్ మజంతా పింక్ తో సర్కిల్స్ లాగా తీసుకున్నారు. మళ్ళీ మనకి సిల్వర్ కలర్ షిమ్మర్ బ్లాక్ తీసుకున్నారు. మళ్ళీ ప్లెయిన్ బ్లాక్. ఆల్టర్నేటివ్ గా మనకి బోర్డర్ అంతా కూడా ఇలాగే షైనింగ్ ఉంటుంది. ఓకే, అంటే మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి కొంచెం షేడెడ్ టైప్ లో వచ్చింది అనమాట. బోర్డర్ అంతా కూడా మనకి టోటల్ బోర్డర్. కింద వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ రా సిల్క్ బోర్డర్ తీసుకున్నారు, చిన్న గోట్ లాగా. ఈ బోర్డర్ మనకి 3 sides కంటిన్యూ అవుతుంది. ఈ సారీ ఇది లంగావోని స్టైల్ అండి? లంగావోని స్టైల్. 2.5 meter వరకు మనకి ప్రింట్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా మార్బల్ ప్రింట్ లాగా ఉంటుంది అనమాట. రోజెస్ తో మొత్తం కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ లాగా క్రీమ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు మనకి. డిజైన్ అంతా సారీ వీవింగ్ లోనే వచ్చింది, ప్రింట్ వర్క్ కాదండి, సారీ వీవింగ్ లోనే వచ్చింది. ఫ్రిల్ పార్ట్ వచ్చేసరికి మనకి నెట్ బ్రాసో వస్తుంది.
పింక్ డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. షైనింగ్ ఉందండి, ఇది షైనింగ్ ఉంటుంది మొత్తం కూడా మనకి బ్రాసో కూడా షైనింగ్ ఉంటుంది. సన్న క్రీపర్ లాగా నెట్ బ్రాసో మనకి లీఫ్ డిజైన్ ఇచ్చేసారు మొత్తం కూడా మనకి. కింద బార్డర్ సేమ్ కంటిన్యూ అవుతుంది అనమాట మనకి శారీ అంతా కూడా. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి సేమ్ బార్డర్ వచ్చింది, మల్టీ కలర్స్. దీంట్లో కలర్స్ కూడా మనకి 2 కలర్స్ దొరుకుతాయి. సేమ్ ఇదొక కలర్, ఇంకోటి ఫ్రిల్ పార్ట్ లో రాయల్ బ్లూ ఉంటుంది అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పింక్, ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కాబట్టి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ గా పింక్ షోల్డర్ పార్ట్ లో మనకి రోజెస్ తో ఉన్న డిజైన్ వస్తుంది కాబట్టి దానికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో రా సిల్క్ మెటీరియల్ అంటే రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానికి సేమ్ బార్డర్ అండి, త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఏదైతే షేడెడ్ లో బార్డర్ ఇచ్చారో సేమ్ బార్డర్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉందండి? 2600. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తారు? నెక్స్ట్ కూడా మనకి షిఫాన్. పళ్ళు చూసినట్లయితే మనకి 3 కలర్ కాంబినేషన్ లో పళ్ళు ఇచ్చారు, ఒక 1/2 మీటర్ దాకా. పింక్ కలర్, గ్రీన్ కలర్, ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం బ్రౌన్ షేడ్ కలర్ లో ఇచ్చారు, వీట్ కలర్ లో ఉంటుంది అనమాట. ఈ 3 కలర్ కాంబినేషన్స్ లో మనకి పళ్ళు ఇచ్చారు, ఒక 1/2 మీటర్. పైన బోర్డర్స్ చూసినట్లయితే పింక్ రా సిల్క్ మీద మనకి స్ట్రైట్ లైన్ లాగా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ తీసుకున్నారు. షిమ్మర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు గోల్డ్ కలర్, కింద వచ్చేసి గ్రీన్ మీద సేమ్ మనకి గోల్డ్ కలర్ లైన్స్. అంటే ఇక్కడ పింక్, గ్రీన్ అలాగే ఈ కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్స్ కాంబినేషన్ తోనే మనకి పైన బోర్డర్ ఇచ్చారండి. 3 సైడ్స్ ఇదే బోర్డర్ ఉంటుంది, సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్, హాఫ్ వరకు మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు. క్రీమ్ కలర్ మీద మనకి మొత్తం కూడా వీవింగ్ లోనే ఉంటుంది అనమాట. ఈ పింక్ కలర్ వచ్చేసి మనకి ఒక డిజైన్ ఇచ్చారు, ఇక్కడ గోల్డ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో మొత్తం కూడా మనకి ఈ డిజైన్ కంటిన్యూ. ఫుల్ శారీ అంతా కూడా డిజైన్. ఓకే, హాఫ్ వరకు స్కర్ట్ బోర్డర్ చూసినట్లయితే పళ్ళులో ఏదైతే కలర్స్ తీసుకున్నారో అలాగే మనకి బోర్డర్స్ లో ఏదైతే కలర్స్ వచ్చినాయో సేమ్ కలర్స్ కాంబినేషన్ తో మనకి 3 లైన్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పింక్ మీద మనకి మ్యాంగో, గోల్డ్ కలర్ మ్యాంగో ఒకటి, సేమ్ అలాగే మనకి అన్ని కలర్స్ మీద కూడా మ్యాంగో డిజైన్ 3 లైన్స్ వచ్చింది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఇది ప్రింటెడ్ వర్క్ అండి? ప్రింటెడ్. ఓకే, మరి ఈ శారీకి ఏ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. జూట్ బ్లౌజ్. మనం రెగ్యులర్ గా రా సిల్క్ బ్లౌజెస్ చూస్తూ ఉంటాము, పింక్. ఇది జూట్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. ఓకే, లైన్స్ ఇచ్చారు అనమాట మొత్తం కూడా మనకి. ప్లెయిన్ కాకుండా సన్నటి సెల్ఫ్ లైన్స్ వచ్చింది. బోర్డర్ వచ్చేసరికి శారీలో బోర్డరే కంటిన్యూ అవుతుంది. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 2000. నెక్స్ట్ సారీ. నెక్స్ట్ కూడా మనకి కోట గ్రీన్ కలర్. ఓకే, ఇది లంగావోని స్టైల్. పళ్ళు చూస్తున్నాం మనం. పళ్ళు చూసినట్లయితే పైన బోర్డర్ కూడా మనకి రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు, హెవీ బోర్డర్. ఇక్కడ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు, మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మనకి ఒక క్రాస్ జిగ్జాగ్ లాగా మనకి గోల్డ్ కలర్ తో లీఫ్ డిజైన్ చిన్న లీవ్స్ లాగా ఒక వేవ్ టైప్ లో 2 లైన్స్ ఇచ్చారు. అది కూడా ఆల్టర్నేటివ్ గా మనకి గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ అట్లా ఇచ్చేసి మిడిల్ లో మనకి కాపర్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ఇది మొత్తం కూడా మనకి బోర్డర్ ఉంటుంది, 3 సైడ్స్ షిమ్మర్ బోర్డర్. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. సారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ గ్రీన్ ఇచ్చేసి మనకి అక్కడక్కడ సర్కిల్స్ లాగా డిజైన్స్ ఇచ్చారు. ప్యాచ్ వర్క్ అన్నమాట ఇది. మనకి స్టోన్స్ ఉంటాయి, స్టోన్స్ తో మనకి ప్యాచ్ వర్క్ ఇచ్చేసి అటాచ్ చేశారు. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే బ్లాక్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు, గ్రీన్ కి ఫుల్ బ్లాక్ కలర్ కాంబినేషన్. డిజైన్ కూడా వచ్చింది, డిజైన్ వస్తుంది. ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి జిగ్జాగ్ లాగా సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది బ్లాక్ కలర్ మీద. అక్కడక్కడ మోటివ్స్ చూసినట్లయితే మనకి చాలా డిఫరెంట్ గా గాగ్రాస్ వచ్చే డిజైన్ టైప్ ఇచ్చారు. హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి నీస్ పార్ట్ నుంచి కింద పార్ట్ వరకు మొత్తం కవర్ చేసేటట్లుగా పెద్ద పెద్ద బుటీస్ టైప్ లో కట్ వర్క్, ఫ్లవర్ డిజైన్ కట్ వర్క్ ఇచ్చేసి అటాచ్ చేశారు. అది కూడా గ్రీన్ కలర్ తో మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్, ఫ్లవర్ డిజైన్ ఇచ్చి అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో జరీతో డిజైన్ చేశారు. అక్కడక్కడ మనకి స్టోన్స్ తో ఒక ఫ్లవర్ బంచెస్, పళ్ళులో చూసిన సేమ్ డిజైన్ ని ఆ బంచ్ మొత్తం కూడా డిజైన్ చేశారు మనకి. కింద సేమ్ బోర్డర్ కంటిన్యూ. సేమ్ ఈ బంచెస్ కూడా మనకి ఫ్రిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలాగే బంచెస్ కంటిన్యూ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసి సేమ్ శారీలో ఉన్న బోర్డర్స్ నే స్లీవ్స్ కి ఇస్తారు. ఓకే, అంటే మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా గ్రీన్ కలర్ కనిపిస్తుంది, ఓన్లీ కుచ్చిళ్ళ పార్ట్లో మనకి బ్లాక్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ తీసుకున్నారు, దానికి మనకి సేమ్ బోర్డర్ని కంటిన్యూ చేశారనమాట. బిగ్ సైజ్లోనే వస్తుంది బోర్డర్. ఈ శారీ కాస్ట్ ఎంత? 2900. నెక్స్ట్ శారీ. నెక్స్ట్ శారీ కూడా మనకి డిజైనర్ శారీ. ఓకే,
పళ్ళు చూసినట్లయితే మొత్తం కూడా మనకి బ్యారెట్ గ్రీన్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. కింద మొత్తం కూడా మనకి మొత్తం డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ బ్లాక్ రా సిల్క్ పైన మొత్తం కూడా మనకి ఒక థ్రెడ్ వర్క్ ఇచ్చారు జిగ్జాగ్ లాగా. కింద మొత్తం కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ ఉంటుంది. ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఈ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది. ఒక లీఫ్ డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్స్ తో మనకి సేమ్ శారీ పింక్ కలర్ కాబట్టి పింక్ కలర్ తోనే మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. కింద బోర్డర్ వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి డిజైన్ చేశారు. ఓకే, బిగ్ బోర్డర్ ఇచ్చారు. పైన బోర్డర్ కన్నా కూడా బిగ్ సైజ్ లో తీసుకున్నారు. అది మనకి 3 వేరియేషన్స్. కామన్ గా ఈ ప్యారెట్ గ్రీన్ బోర్డర్ ఏదైతే ఉందో 3 సైడ్స్ కూడా మనకి శారీకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ 2 బోర్డర్స్ లో మనకి చేంజ్ చేశారు. ఈ 2 బోర్డర్స్ కూడా మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ బోర్డర్స్ తీసుకొని మొత్తం కూడా క్రీమ్ కలర్ తో మనకి ఒక టర్నింగ్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. మ్యాచింగ్ గా ఉండేటట్లుగా మనకి క్రీమ్ అండ్ బ్లాక్ తీసుకున్నారు. ఇక్కడ కాకపోతే ఇక్కడ స్మాల్ బోర్డర్ వచ్చింది, ఇక్కడ బిగ్ సైజ్ లో బోర్డర్ వచ్చింది. ఇదంతా కూడా మనకి నెట్ మీద సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఇట్లా చూసినట్లయితే మొత్తం కూడా మనకి నెట్ మీద ఒక లహరియా టైప్ లో మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట. ఇది మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ శారీ అంటే కింద బోర్డర్ పైన బోర్డర్ 2.5 మీటర్ వరకు ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? గ్రీన్ వస్తుంది. ఈ బ్లౌజ్ కి ఏంటంటే పైన బోర్డర్ ఏదైతే ఉందో గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్, ఆ బోర్డర్ ని మాత్రమే ఇక్కడ మనకి అటాచ్ చేశారు. ఈ సారీ కాస్ట్ 2800. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ డిజైనర్ సారీ. ఇది కూడా మనకి క్రేప్ మెటీరియల్. పైన వచ్చేసి బోర్డర్స్ మనకి జంపింగ్ బోర్డర్స్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద మనకి డార్క్ మజంతా పింక్ తో రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి షిమ్మర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు అనమాట. గోల్డ్ కలర్ బోర్డర్, టిష్యూ బోర్డర్. మళ్ళీ వచ్చేసి మనకి ఇక్కడ అంతా కూడా డార్క్ బ్రౌన్ కలర్ మీద మనకి వైట్ కలర్ తో వెల్వెట్ తో డిజైన్ ఇచ్చారు. ఒక కట్ వర్క్ లాగా మనకి వెల్వెట్ తో డిజైన్ ఉంటుంది అనమాట. సిల్వర్ అండ్ వెల్వెట్ కలర్ కాంబినేషన్ లో. ఇది మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మొత్తం సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ. పళ్ళుకి ఎక్స్ట్రా మనకి ఒక 2 బోర్డర్స్ యాడ్ చేశారనమాట. ఇక్కడ మొత్తం కూడా సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ తీసుకొని పింక్ కలర్ పైపింగ్ ఇచ్చేసి మోటివ్స్, పెద్ద బిగ్ మోటివ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మొత్తం కూడా పాల్స్ తో వచ్చింది. అక్కడక్కడ మనకి పింక్ కలర్ స్టోన్స్ ఇచ్చేసారు. మిడిల్ మొత్తం కూడా మనకి పింక్ కుందన్ పెట్టారనమాట. ఈ బంచెస్ మనకి ఓన్లీ పళ్ళులో మాత్రమే ఉంటాయి. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజెస్ వచ్చేసరికి మనకి 2 బ్లౌజెస్ ఇస్తారు. 2 బ్లౌజెస్. ఓకే, ఇది వచ్చేసి మనకి శారీ రన్నింగ్ బ్లౌజ్ ఒకటి వస్తుంది. అది కూడా సేమ్ బోర్డర్స్, హ్యాండ్స్ కూడా మనకి శారీలో యూజ్ చేసిన బోర్డర్స్ ఇచ్చారు. జంపింగ్ బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తారు. ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్. శారీ ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఇంకో బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైన్ చేసేసారు అన్నమాట. అంటే బోర్డర్స్ లో మనకి వెల్వెట్ మెటీరియల్ తో కట్ వర్క్ స్టైల్లో ఏదైతే ఉందో ఆ మెటీరియల్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ఇది బ్యాక్ పార్ట్ మొత్తం కూడా సేమ్ ఇలాగే వస్తుంది. హ్యాండ్ కి షిమ్మర్ మెటీరియల్. ఈ సారీ కాస్ట్ 2600. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి డిజైనర్ అనమాట. ఇక్కత్ సిల్క్ అంటారు. పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 2 కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నారు. సిల్వర్ కలర్ అవుట్ లైన్ ఇచ్చుకుంటూ మిడిల్ లో మనకి ఒక బిగ్ గోల్డ్ కలర్ తో ఒక బాక్స్ లైన్స్ టైప్ లో తీసుకున్నారు. సన్నట్ లైన్స్ లో మనకి సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కూడా కనిపించే విధంగా మొత్తం టోటల్ అంతా కూడా మనకి లైన్స్ లాగా జరీతో ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్. ఓకే, సారీ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా 2 కలర్ కాంబినేషన్ బోర్డర్స్. సేమ్ పైన కొంచెం మనకి సిల్వర్ టచ్ ఇచ్చి కింద మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో ఇట్లా లైన్స్, స్ట్రైట్ లైన్స్ లాగా డిజైన్ వస్తుంది మొత్తం కూడా. మనకి బోర్డర్ వచ్చేసరికి షోల్డర్ పార్ట్ అంతా కూడా చిన్న బార్డర్ ఉంటుంది. కింద వచ్చేసి స్కర్ట్ బోర్డర్ మనకి బిగ్ సైజ్ లో ఇచ్చారు. అంటే సేమ్ డిజైన్ మనకి 2 సైడ్స్ కూడా సిల్వర్ ఇచ్చి మిడిల్ లో మొత్తం కూడా గోల్డ్ కలర్ తో ఉంటుంది. లైన్స్ లాగా వచ్చేటట్లు శారీ అంతా కూడా మనకి లైన్స్ ఏ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది. రన్నింగ్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చేసారు సేమ్ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 6300. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ రా సిల్క్. రా సిల్క్ మెటీరియల్. ఓకే, పైన బోర్డర్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. కిందంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో ఒక లేస్ బోర్డర్ వస్తుంది. తర్వాత మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి గోల్డ్ కలర్ తో లేస్ బోర్డర్. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి రా సిల్క్ కాబట్టి దాని మీద మొత్తం మనకి గోల్డ్ కలర్ తో జరీ ఇచ్చారు. చిన్న లీఫ్ డిజైన్ ఇచ్చారు అనమాట. మొత్తం కూడా కింద బోర్డర్ వచ్చేసరికి మనకి హాఫ్ వర్క్ స్కర్ట్
కట్ బోర్డర్ టైప్ లో హాఫ్ వర్క్ మొత్తం జరీతోనే ఇచ్చారు. జరీతోనే మొత్తం. అది కూడా మనకు ఒక ట్రీ టైప్ లో డిజైన్ చేశారనమాట. ఓన్లీ లీవ్స్. ఆ లీవ్స్ కూడా మనకి డిఫరెంట్ షేప్, మిడిల్ మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకి ఫుల్ చేసుకుంటూ లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఇది టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫుల్ శారీ వస్తుందండి టోటల్. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ దీనికి సేమ్ సెల్ఫే ఉంటుంది. సేమ్ కలర్ ఉంటుంది. లేకపోతే గోల్డ్ కలర్ అయినా వేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఫుల్ కాంట్రాస్ట్ కలర్ అంటే కనుక మనకి ఇక్కడ పీకాక్ బ్లూ కలర్ ఏదైతే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్ కూడా మనకి ప్యాచెస్ టైప్లో డిజైన్ చేయించుకోవచ్చు. బోర్డర్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కి 2 బోర్డర్స్, సేమ్ శారీలో బోర్డర్స్ ఉన్న బోర్డర్స్. ఓకే, సేమ్ బోర్డర్స్. ఈ శారీ కాస్ట్ 2200. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కోటా మెటీరియల్. పళ్ళు అంతా కూడా మనం చూసినట్లయితే పైన బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి ఆరెంజ్ కలర్ బోర్డర్, చిన్న బోర్డర్స్, ప్లెయిన్ బోర్డర్స్ తీసుకున్నాం. ఈ బోర్డర్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లెమన్ ఎల్లో మీద 2 టైప్స్ అంటే ఫ్లవర్స్ మనకి కలర్స్ చేంజ్ చేస్తూ ఇచ్చారనమాట. ఇక్కడ మొత్తం కూడా ఆరెంజ్ కలర్తో లోటస్ ఫ్లవర్ ఇచ్చి కింద లీఫ్ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. అలాగే పింక్, గ్రీన్ కలర్ ఆల్టర్నేటివ్గా మనకి మొత్తం శారీ అంతా కూడా ఇలాగ లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి పైన మొత్తం. టోటల్ శారీ అంతా కూడా పైన పార్ట్ చిన్న చిన్న బూటీస్తో ఇచ్చారు. అది కూడా మనకి 3 కలర్స్ అనమాట. లీవ్స్ పార్ట్ అంతా గ్రీన్ తీసుకున్నారు. ఫ్లవర్ డిజైన్ అంతా కూడా పింక్ అండ్ ఆరెంజ్ షేడ్లో ఇచ్చారు. కింద స్కర్ట్ బోర్డర్ వచ్చేసి మనకి మొత్తం కూడా కలర్ఫుల్ గా మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఓకే, ఫ్లవర్ డిజైన్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్, పింక్ కలర్ లీవ్స్ మొత్తం కూడా మనకి వచ్చేసరికి ట్రీ మొత్తం కూడా గ్రీన్ కలర్ తో తీసుకున్నారనమాట. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఇలాగే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ బిగ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. అంటే పింక్ కలర్ మొత్తం అంతా కూడా మనకి పింక్ కలర్తోనే బిగ్ బోర్డర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్న బోర్డర్స్లో ప్లస్ పెద్ద ఫ్లవర్ బిగ్ సైజ్లో ఫ్లవర్ ఏదైతే ఉందో అది కూడా మనకి పింక్ కలర్ తీసుకున్నారు కాబట్టి మనకి ఏంటంటే పింక్ కలర్ కాంబినేషన్తోనే రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్కి మనం శారీలో చూసిన 2 కలర్ కాంబినేషన్ బోర్డర్స్ని స్లీవ్స్కి ఇచ్చారు. సేమ్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 2300. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ బ్లాక్ కలర్. ఓకే. పళ్ళు వచ్చేసరికి చందేరి తీసుకున్నారనమాట మనకి. ఓకే. మొత్తం కూడా మనకి హాఫ్ వరకు గ్రీన్ ఇచ్చి హాఫ్ వరకు పింక్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన గ్రీన్ కలర్ తో డిజైన్ ఉంటుంది, కింద పింక్ కలర్ తో డిజైన్ ఉంటుంది. థ్రెడ్ వర్క్ బోర్డర్ అన్నమాట. పైన చిన్నది ఏదైతే పింక్ ఇచ్చారో కింద అక్కడ వచ్చేసి మనకి గ్రీన్ ఇచ్చారు. ఇక్కడ బిగ్ బోర్డర్ ఏదైతే గ్రీన్ ఇచ్చారో కింద మనకి పింక్ కలర్. ఎందుకంటే మనకి పళ్ళులో కూడా ఈ ఓన్లీ ఈ 2 కలర్స్ తీసుకున్నారు కాబట్టి 2 వేరియేషన్స్ చూపించారనమాట బోర్డర్స్ డిజైన్. శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ పోల్కా డాట్స్ తో డిజైన్ ఉంటుంది. పటోలా శారీ అంటారు. సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది మొత్తం మనకి పోల్కా డాట్స్ తో సర్కిల్ టైప్ లో. ఇక్కడ వచ్చేసి కింద మొత్తం కూడా మనకి నీస్ పార్ట్ వరకు వస్తాయి. స్టెప్ పెట్టినప్పుడు బ్రైట్ కనిపిస్తుంది. అంటే మనకి మొత్తం కూడా గ్రీన్ అండ్ పింక్ ఈ 2 కలర్ కాంబినేషన్ బోర్డర్స్ ఏవైతే తీసుకున్నామో సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే మనకి మ్యాంగోస్ కూడా 2 మ్యాంగోస్ లా డిజైన్ చేశారు. కొంచెం మీ మిడిల్లో వచ్చేసరికి మనకి పింక్, అవుట్ లైన్ మ్యాంగో వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ బ్లాక్ ఇస్తారు. ఇది వచ్చేసి మనకి ఇదేం మెటీరియల్ ఇచ్చారు? ఇది వచ్చేసి చందేరి. అంటే పళ్ళులో మనం ఈ 2 కలర్స్ కాంబినేషన్ ఏదైతే మెటీరియల్ ఉంటుందో సేమ్ మెటీరియల్ ని మనకి బ్లౌజ్ తీసుకున్నారు. ఓకే. ఈ శారీ కాస్ట్ 2800. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ గాగ్రా. ఓకే. ఇది వచ్చేసి మనకి 3 లేయర్స్ తీసుకున్నారనమాట. పైన మొత్తం కూడా మనకి ఇక్కడ వచ్చేసి మనకి వెల్వెట్ తీసుకున్నారు. బెల్ట్ పార్ట్ లో మొత్తం కూడా వెల్వెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మనకి వైట్ కలర్ నెట్ సైజ్ 0 నెట్ తీసుకొని మనకి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి లేస్ ఇచ్చారనమాట. అది కూడా మనకి క్రీమ్ కలర్ లోనే లేస్ ఉలెన్ టైప్ లో మనకి ఫ్లవర్స్ టైప్ లో డిజైన్ వస్తుంది. లేస్ ఇచ్చారు. కింద ఎల్లో కలర్ డార్క్ ఎల్లో కలర్. అంటే లోపల ఉన్నటువంటి మనకి ఇన్నర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఎల్లో మనకి ఈ నెట్టెడ్ లో నుంచి అలాగే లేస్ లో నుంచి కనిపించి 2 లేయర్స్ లో పై నుంచి వస్తుంది మనకి మొత్తం కూడా. ఇక్కడ వచ్చేసి మనకి ఒక లేస్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఫ్రిల్ టైప్ లో మనకి మొత్తం కూడా 0 నెట్ గ్రీన్ కలర్ తీసుకొని మనకి ఫ్రిల్ ఇచ్చేసి కింద వైట్ కలర్ లేస్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా మనకి వెల్వెట్ కలర్ తో గ్రీన్ కలర్ తీసుకొని పైన లేస్ బోర్డర్ ఒకటి, కట్ వర్క్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. కట్ వర్క్ కలర్ మీద బేస్ బ్లూ కలర్ మీద అవుట్ లైన్ అంతా కూడా బ్లూ కలర్ కి మనకి సిల్వర్ కలర్ ఇచ్చారు. ఫ్లవర్స్ మాత్రం మనకి 2 కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్ ఇచ్చారు. గ్రీన్ కలర్, పింక్ కలర్ అంటే బిగ్ సైజ్. ఒకటి వచ్చేసి బిగ్ సైజ్, ఇంకోటి స్మాల్ సైజ్ లో మనకి డిజైన్ ఇచ్చారు. కట్ వర్క్ స్టైల్ ఆఫ్ డిజైన్ తీసుకున్నారు. కాకపోతే బేస్ కలర్ అంతా కూడా మనకి గ్రీన్ ఎక్కువ దీంట్లో డిజైన్ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ నెట్టెడ్ బ్లౌజ్ వస్తుంది. మొత్తం కూడా మనకి కట్ వర్క్ లాగా డిజైన్ చేశారనమాట. నెట్టెడ్ బ్లౌజ్ వైట్ కలర్ ఇచ్చేసారు. ఇక్కడ మొత్తం కూడా మనం సేమ్ ఈ ఫ్రిల్ పార్ట్ లో ఏదైతే మనం
చూసాము ఫ్లవర్స్ టైపు, అవే ఫ్లవర్స్ని మనకి కట్ వర్క్లో డిజైన్ చేసేసి అటాచ్ చేశారు. కింద వచ్చేసి ఇది మనకి హ్యాండ్స్కి యూస్ చేసుకోవచ్చు. వెల్వెట్ బ్లూ కలర్ వెల్వెట్ తీసుకొని 2 sides కూడా లేస్ బోర్డర్స్ ఇచ్చారు, బిగ్ లేస్ అలాగే స్మాల్ లేస్. కింద వచ్చేసరికి వెల్వెట్ మెటీరియల్ మనకి గ్రీన్ తీసుకున్నారు స్కర్ట్ పార్ట్ లో, బ్లౌజ్ లోకి వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లూ తీసుకున్నారు. మనకి లైనింగ్ కూడా ఇచ్చారనమాట, మనకి వైట్ కలర్ కాంబినేషన్ లో లైనింగ్. ఓకే, ఓనీ ఏ కలర్ ఇచ్చారు? గ్రీన్ కలర్. కింద మొత్తం కూడా మనకి వెల్వెట్ అలాగే నెట్ కూడా మనకి గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ లో తీసుకున్నాం. అంటే మనకి స్కర్ట్ మొత్తం అంతా వైట్ కలర్ కనిపిస్తుంది, అలాగే బ్లౌజ్ కూడా మనకి వైట్ కలర్ లోనే ఇచ్చారు, క్రీమ్ కలర్ లో. ఓనీ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్, దాంట్లో ఎక్కువ మనకి గ్రీన్ కలర్ యాడ్ చేశారు కాబట్టి గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే ఓనీ ఇచ్చారు. ఓనీ కూడా మనకి పైన బోర్డర్స్ మాత్రం వెల్వెట్ లేస్ బోర్డర్స్ ఇచ్చారు, కింద ఇది స్టెప్ పెట్టే దగ్గర మనకి కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారనమాట. ఫ్రిల్లో ఉండే బోర్డర్ మనకి స్టెప్ దగ్గర వస్తుంది, మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి సేమ్ లేస్ బోర్డర్ వస్తుంది. ఓకే, అంటే మనకి 2 sides వచ్చేసి బ్లూ కలర్ తో ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. కింద బోర్డర్ అలాగే మనకి పళ్ళు బోర్డర్ వచ్చేసి మనకి కట్ వర్క్ స్టైల్లో మనకి స్కర్ట్ లో ఏదైతే యాడ్ చేశారో సేమ్ అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 5250. ఓకే భారతి గారు, మీ షాప్ లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ అలాగే గాగ్రాస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, బ్యూటిఫుల్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.